అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది స్ట్రైట్ అవే రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి ఇవాళ మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. చూద్దాము ఎనర్జీ ఎలా ఉందో. ఓకే, బై ద వే మనము ఫుల్ మూన్ ఎనర్జీ తర్వాత ఇప్పుడు ఒక పాజిటివ్ సైడ్ అనమాట. ఓకే, దట్ పెయిన్ఫుల్ ఎమోషనల్ పెయిన్ఫుల్ డిస్టర్బెన్స్ అంతా వెళ్ళిపోయింది. ఒక నెక్స్ట్ 2-3 డేస్ వరకు చాలా కామ్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. వైజ్గా యూటిలైజ్ చేసుకోండి ఈ టైంని. ఓకే, ఏమైనా చేయాలనుకుంటున్నారు, ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. డెత్, 8 of Pentacles. సేమ్ రీడింగ్ ఎవరికో వచ్చింది ఇవాళ. 4 of Swords, 2 more యూనివర్స్. Four of Cups, 1 more. The Strength. వావ్, ఈ రీడింగ్లో ఒకే మెసేజ్ వస్తూ ఉంది. ఓకే, టేక్ అ క్విక్ యాక్షన్. ఏ చేయాలనుకున్నా నేను ఆల్రెడీ అన్నాను రైట్. నెక్స్ట్ 3 days, ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 days, ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 3 days కోసము ఒక పాజిటివ్ టైం ఉందన్నమాట. ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి, గోల్స్ ఫినిష్ చేయాలి, ఏదైనా పెండింగ్ వర్క్ లైక్ చేయట్లేదు, ఇంకా ఏదైనా క్రియేటివ్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటిది ఏదైనా ఉన్నా, ఈవెన్ ఓల్డ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, సంథింగ్ ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటిదైనా సరే ఇది మీకు బెస్ట్ టైం అనమాట. ఓకే, మీరు ఎందుకనంటే మీరు ఈ టైంలో స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అంతా క్లియర్లీ ఉన్నాయి. అండ్ ఒక పాజిటివ్గా ఒక బెస్ట్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ మీకు ఉందన్నమాట. కాబట్టి క్విక్ యాక్షన్ తీసుకునే టైం ఇది. మీకు నెక్స్ట్ 3 daysలో ఏం చేయాలనుకున్నా చేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏం చూపిస్తుంది మెసేజ్ అంటే 4 of Cupsతో మీలో చాలామందికి సేమ్ రొటీన్ ఎవ్రీడే, లైక్ 9 hours జాబ్, లేకపోతే ఉన్న జాబ్లోనే సాటిస్ఫాక్షన్ లేకపోవడము, సంథింగ్ ఇలాంటిది ఏదో నడుస్తుంది. సాటిస్ఫాక్షన్ లేదనమాట, కొంచెం బోర్డమ్ ఎనర్జీ, కొంచెం డిసప్పాయింటింగ్, ఎందుకు ఎప్పుడు ఇలానే ఉంది అని చెప్పేసి అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ యూ అప్రోచ్ని చేంజ్ చేయడానికి బెస్ట్ టైం అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా సేమ్ వర్క్ మనం ఏం చేయలేము, ఇంకా ఆ వర్క్ మీకు కంపల్సరీ ఎవ్రీడే థింగ్, అది మీకు మనీ లైక్ లివింగ్ని సంపాదించి పెడుతుంది అని అంటే దాంట్లో అదే చేస్తున్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే బోర్ కొట్టడం, విసుగు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే అలా ఏదైనా చేస్తుంటే మీరు మీ అప్రోచ్ని చేంజ్ చేయాల్సిన టైం ఇది. మీకు అలా బోరింగ్ అనిపిస్తుంది, ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ లైఫ్లో ఏ సినారియో అయినా అయి ఉండొచ్చు. ఓకే, అప్రోచ్ని చేంజ్ చేసే టైం, ఎందుకంటే మీకు రిజల్ట్ సేమ్ వస్తుంది. ఎప్పుడు సేమ్ ట్రై చేసి సేమ్గా ఉండడం వల్ల మీరు బోర్డమ్గా ఫీల్ అవ్వడము, ఏదో ఎక్సైట్మెంట్ లేదు అన్నట్లు అనమాట. నేను ఆల్రెడీ అన్నాను, మనము జెమినై సీజన్లో ఉన్నాము, మిథున రాశి సీజన్. మిథున రాశి జెమినై వాళ్ళకి లైఫ్ అంటేనే ఫుల్ ఎక్సైట్మెంట్. అది ట్రై చేద్దాము. మీరు ఏదైనా అడ్వెంచరస్ పార్క్స్లో అలాంటివి వెళ్తే ఈ రైడ్స్ పెద్ద పెద్దవి ఇవన్నీ ట్రై చేసేది జెమినై వాళ్ళే ఉంటారు మోస్ట్లీ, ఎందుకంటే జెమినై లైక్ అడ్వెంచర్ ఇన్ లైఫ్ అనమాట.
ఓకే, వాళ్ళకి ఏదైనా పని చేసినప్పుడు ఒక కొత్తగా జెమినై వాళ్ళ దాంట్లో జనరలీ అప్రోచ్ తీసుకోవాలి. సో ఈ టైంని మీరు ఈ విధంగా యూటిలైజ్ చేసుకోండి. ఏది ఉన్నా సరే పాత వర్క్నే కొత్తగా మార్చుకోవడము, బోర్డం లేకుండా కొత్తగా చేయడం, డిఫరెంట్ స్టైల్తో చేయడము, ఇలాంటిదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి అది ఒక్కటే కాదు, యూనివర్స్ మీతో ఏమంటుంది అని అంటే ఇక్కడ ఒక్కసారి మీరు నిర్ణయించుకున్న తర్వాత, ఒకసారి మీరు డెసిషన్ తీసుకొని ఎస్ నేను అప్రోచ్ డిఫరెంట్గా మారి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటాను అన్న వెంటనే మీకు ఇంకొక ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చాలా క్లియర్లీ చూపిస్తుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్స్ లైక్ యూనివర్స్ ఓ వావ్ యు ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి ఇంకొకటి అనమాట. సో టేక్ ఇట్, ఇది కూడా తీసుకోండి. లైక్ లెట్స్ సే మీరు మనీ ఎర్న్ చేయడంలో మీకు 1000 రూపీస్ ఎర్న్ చేయడంలో హ్యాపీనెస్ ఉంటుందంటే అది మీరు అప్రోచ్ చేంజ్ చేసి సంపాదించిన వెంటనే యూనివర్స్ ఏంటంటే యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, నాకు కూడా నచ్చింది, సో ఐ విల్ గివ్ యూ మోర్ అని చెప్పేసి రావడం అనమాట. సో న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తుంది ఎప్పుడైతే మీరు అప్రోచ్ చేంజ్ చేస్తారో. సేమ్ రిజల్ట్ రాదు, మీకు డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ అదొక్కటే కాదు, 8 ఆఫ్ పెంటికల్స్తో ఇది మీకు బెస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే మీరు క్విక్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా హార్డ్ వర్క్ చేసే లైక్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఇది ప్లాన్, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఓకే ఇది ప్లాన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి ఈజీగా అప్రోచ్ చేసుకోవడానికి మీరు ఒక ప్లాన్ని కూడా లైక్ ఒక ప్లాన్తో ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట ఇక్కడ మెసేజ్. ఓకే, కాబట్టి ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో ఇప్పుడు జస్ట్ మూవ్, ఇప్పుడు యాక్షన్ టైం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్ మీరు దాని ప్లాన్ని అమల్లో పెట్టాలన్నమాట. అండ్ అదొకటే కాదు, సమ్ సార్ట్ ఆఫ్ క్రియేటివ్నెస్ తెలుస్తుంది ఇక్కడ. మళ్ళీ అదే హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం అప్రోచ్ అయ్యే విధానం కూడా కొంచెం క్రియేటివ్గా ఉంటే బాగుంటుంది అని అనమాట. సో మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు, ఎలా నేను దీన్ని క్రియేటివ్ చేస్తే బాగుంటుంది ఎలా అని చెప్పేసి. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీలో ఏదైనా సెల్ఫ్లో మీకు కనుక సంథింగ్ ఏదైనా నచ్చట్లేదు, ఇది చేంజ్ అవుతే బాగుంటుంది, నేను ఈజీగా కోప్పడతాను, సాడ్ అయిపోతాను, సంథింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఆ అప్రోచ్ని చేంజ్ చేసుకోవడానికి అది ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ మీలో ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ టైం అనమాట. సో ట్రై చేయండి అలాంటిది ఏదైనా ఉంటే. అండ్ అదొకటే కాదు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది మంచి టైం. మీరు కుకింగా, గార్డెనింగా, లేకపోతే ఏంటి అని చెప్పేసి డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే యూనివర్స్ ఏం చెప్తుందంటే టేక్ అ డిఫరెంట్ థింగ్, డూ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, కొత్తగా ట్రై చేయాలి అని చెప్పేసి అనమాట. ఓకే, కాబట్టి ఈ రీడింగ్కి మీరందరి కింద ఖచ్చితంగా అఫర్మ్ చేయండి. అఫర్మేషన్ ఏంటంటే ఐ విల్ ట్రై న్యూ థింగ్స్. ఓకే, న్యూ థింగ్స్ ట్రై చేస్తేనే న్యూ థింగ్స్ కూడా వస్తాయి మన లైఫ్లో. మనం సేమ్ అదే రిపీట్ చేస్తూ ఉంటే కొత్త డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వం, రైట్? సో యూ షుడ్ రిమెంబర్ దాట్. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు ఉంది కానీ మీరు తీసుకోవట్లేదు యాక్షన్ అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్, ఇక డెత్ కార్డ్తో ఇది మీ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్, మీకు మీరు పెట్టుకుంటున్న లిమిటేషన్స్ని అన్నిటిని పక్కన పెట్టేసి న్యూ అప్రోచ్ తీసుకోవడం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఒక 2-3 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేసి బిలీవ్ చేసి కింద అఫర్మ్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి ఇవాల్టి రీడింగ్కి ఐ విల్ ట్రై న్యూ థింగ్స్. ఓకే, ఐ విల్ ట్రై న్యూ థింగ్స్ ఎవరైనా పెట్టండి క్లియర్లీ, నేను దాన్ని పిన్ చేస్తాను ఆ కమెంట్ని. ఓకే, సో కాబట్టి ఆ బోరింగ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావడం కోసము యూనివర్స్ చెప్తుంది టేక్ అ స్టెప్ అని చెప్పేసి అనమాట. ఓకే, సో 4 ఆఫ్ స్వర్డ్స్, ఇంట్రెస్టింగ్లీ 4 ఆఫ్ స్వర్డ్స్ ఇంకా స్ట్రెంగ్త్ కార్డ్ కలిసి వస్తుంది ఇక్కడ. ఒకటి మీరు క్విక్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, హై ప్రిస్టెస్ కూడా ఉంది అక్కడ. ఒకటి 4 ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే యూజువల్లీ హీలింగ్ ఎనర్జీ, కానీ ఇక్కడ ఏంటి అని అంటే డౌట్ అనేది రానివ్వకండి, మైండ్ని షట్ చేసేయండి. ఎప్పుడైతే మైండ్ ప్లే చేస్తుందో, నేను చాలాసార్లు చెప్పాను, అది ఫస్ట్ రోల్లో ఉందంటే మనము అబ్జెక్ట్ చేసిస్తాము, ఓకే ఇది కరెక్ట్ కాదేమో, ఇంకా ఇలా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి థాట్స్, ఇంకా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందో అది రానివ్వకండి. కొంచెం స్ట్రెంగ్త్తో కొంచెం మీ హార్ట్ చక్ర ఓపెన్ చేసేసి ఒక బ్రేవ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. ఓకే, ఏదైనా సరే ఇక్కడ లియో ఎనర్జీ చూపిస్తుందంటేనే చాలా స్ట్రాంగ్, ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఏం తెలుసు, మళ్ళీ మీరు ఈ కొత్త థింగ్ స్టార్ట్ చేసిన వెంటనే వి నెవర్ నో, మీరు రికగ్నైజ్డ్ బై పీపుల్, ఫేమస్ అయిపోవచ్చు, చెప్పలేం, రైట్? సో ఇది అలాంటి టైం అనమాట. కాబట్టి ఏది చిన్నది అని అనుకోకుండా ఈ 4 ఆఫ్ స్వర్డ్స్ని మైండ్ని ప్లే చేయకుండా డెఫినెట్లీ మీరు ఒక స్ట్రాంగ్ బ్రేవ్ ఇంపల్సివ్ యాక్షన్ తీసుకోవాలి.
ఓకే. అండ్ అదొకటే కాదు, ఇది ఇక్కడ యూనివర్స్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ యూ. యూనివర్స్ ఏంటంటే జస్ట్ గో, మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఏం రానివ్వకుండా జస్ట్ వెళ్తూ ఉండండి అని చెప్పేలాంటిది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఉన్నా మీకు ట్రై చేయాలి అని అనుకుంటున్నా, జస్ట్ గో అహెడ్. ఓకే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్గా వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారు, ఫోటోగ్రఫీ, ఎందుకంటే నాకు ఇక్కడ క్రియేటివ్కి దానికి సంబంధించి మోస్ట్లీ చూపిస్తుంది అనమాట. ఇంకా దేనికైనా సంబంధించి రైట్, కుకింగ్ అయినా సరే, మీరు కలనరీ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, టేక్ అ బ్రేవ్ స్టెప్. డౌట్ అయితే అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే మీరు దీంతో హ్యాపీ కూడా లేరు. ఏదైతే ఉందో మీరు అప్రోచ్ సరిగా లేకపోవడం వల్ల జస్ట్ బోల్డమ్ ఎనర్జీ అనమాట. సో మీరు ఒక్కసారి అది డిసైడ్ అయిన వెంటనే ఇంకా మీకు బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి అనమాట, ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో స్పెసిఫిక్ మెసేజ్ ఏం చూపిస్తుందంటే, డెత్ కార్డ్తో స్పెషల్లీ ఐ నో చాలామంది ఇక్కడ ఎప్పుడైతే టారో రీడింగ్స్కి అట్రాక్ట్ అవుతారో, డీప్ డౌన్ తెలిసినా చెప్పకపోయినా నెగిటివ్గా ఉన్నప్పటికీ పైన డీప్ డౌన్ వాళ్ళలో సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అనమాట. లైక్ బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్ బై బికాస్ ఆఫ్ ద సొసైటీ వల్ల ఏదైతే పాజిటివ్ అప్రోచ్ ఉందో క్లోజ్ అవ్వడం వల్ల ఇలా యూనివర్స్ చూపిస్తుంది అనమాట సైన్స్. ఓకే. సో డెత్ కార్డ్తో ఇక్కడ ఏంటి అని అంటే, చాలామంది మీరు సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ ఆల్టరింగ్ చేంజెస్ నడుస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో, రైట్. మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం రీడింగ్లో, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, అ బిట్ పెయిన్ఫుల్ బట్ కానీ ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఎన్నోసార్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు ఆల్మోస్ట్ అందరూ లైక్ చాలామంది ట్రాన్స్ఫర్మేషన్లో ఉండిండొచ్చు మీ లైఫ్లో. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళిపోవాలి, ఫ్లో అయిపోవాలి అని అంటే, ఒక బాధ లేకుండా అంటే మీరు అందుకనే మీ డిస్ట్రాక్షన్, మీ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఈ పెయిన్ మీద కాకుండా మీకు నచ్చిన దాంట్లో ఒక డిఫరెంట్ అప్రోచ్తో ఒక కొత్త న్యూ థింగ్స్ చేస్తూ ఉంటే ఈ పెయిన్ అనేది కూడా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే. సో అక్కడ ఇక్కడ ఇది వచ్చేసి ఇంకొక మెసేజ్ అనమాట. కాబట్టి న్యూ థింగ్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే. కొంతమందికి లైక్ ఫిజికల్గా బాగా కనిపించాలని అయి ఉండొచ్చు, కెరియర్లో గ్రోత్ ఏదన్నా అయి ఉండొచ్చు. కాబట్టి న్యూ థింగ్ని డెఫినెట్లీ కూడా ట్రై చేయండి. ఓకే. వెరీ పాజిటివ్, వెరీ నైస్ రీడింగ్. ఈ టైంలో నేను ఇంకొకటి ఏదో రీడింగ్లో చెప్పాను రీసెంట్లో, మీ ఇమాజినేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత బాగా మేనిఫెస్ట్ చేస్తారు. కాబట్టి ఇమాజినేషన్లో చూడండి, మన రియాలిటీలో ఇక్కడ వచ్చేసరికి ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, కాబట్టి మనం ఏం చేయలేము. ఇమాజినేషన్లో మనకు నచ్చినట్టు డ్రీమ్ చేసుకోవచ్చు కదా, అది ఎవరు ఆపుతారు మనల్ని వచ్చి, ఎవరు ఆపేవాళ్ళు లేరు, మీకు నచ్చినట్లు ఉండొచ్చు. సో ఇమాజిన్ చేసుకోండి. నేను టీచింగ్ దాంట్లో ఉన్నప్పుడు కిడ్స్కి నాది యాక్చువల్ డిఫరెంట్ సబ్జెక్ట్, వాళ్ళకి ఏంటి అని అంటే నేను చెప్తున్నాను, హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు వినొచ్చు, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే. సో ఏంటి అని అంటే వాళ్ళకి నేను ఎవ్రీ వీక్ ఒక యాక్టివిటీ ఇస్తానన్నమాట. ఎందుకంటే కిడ్స్ నవేడేస్ ఫోన్స్లో ఉండడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండడం వల్ల లైక్ ఆ ఇమాజినేషన్ని, ఆ క్రియేటివ్ సైడ్ని మర్చిపోతున్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే వాళ్ళకి ఒక బుక్ పెన్ ఇచ్చేసి 10 minutes మెడిటేషన్, 10 minute మెడిటేషన్ చేసుకోండి. ఆ మెడిటేషన్లో మీరు ఊహించుకోవాలి ఎలా అంటే మీరు ఎక్కడున్నారు, మీరు ఒక స్టోరీ రాయాలనుకుంటే ఎలాంటి స్టోరీ, అది ఫుడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అయి ఉండొచ్చు, హద్దు లేదనమాట దానికి. మీ ఇమాజినేషన్ని ఆ పేపర్ మీద పెట్టండి అని చెప్పేది. ఓకే. సో ఆ ఇమాజినేషన్ ఎలా అంటే కిడ్స్కి మనం కార్టూన్స్ ఎలా చూస్తామో సో అలా వస్తుందన్నమాట వాళ్ళకి, లైక్ సో మెనీ స్టోరీస్ అలా మేము క్రియేట్ చేసాము. సో మనకు ఇమాజినేషన్లో ఎవరు ఆపేవాళ్ళు లేరు, రైట్. వై వీ షుడ్ స్టాప్. ఆ ఇమాజినేషన్ మనకి ఒక్కసారి పవర్ఫుల్ అవుతే మేనిఫెస్టేషన్ రియాలిటీలోకి జరుగుతుందన్నమాట. సో కాబట్టి జస్ట్ గో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే. అందుకని కిడ్స్కి ఎందుకు అంత ఈజీ అవుతుంది, మనకెందుకు అవ్వదు అని అంటే, మనము మైండ్ని ఎప్పుడు డామినేషన్లో ఉంచుతాం కాబట్టి, మైండ్ ఎప్పుడు రోల్ ప్లే చేస్తుంది అక్కడ. ఓ ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్లే చాలా వరకు మనమే అడ్డుగోడ పెట్టేసుకుంటాము. ఓకే. సో అది చేయకండి, అది స్ట్రెంగ్త్. ఇంకా 4 of Swords ఇక్కడ చూపిస్తుంది. ఎనీవే లెట్స్ సీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ యూ. యూనివర్స్ ప్లీజ్ give reading for the collective. What do they need to know right now? Page of Cups. Yes, dreamy energy.
చాలా చాలా స్ట్రాంగ్ డ్రీమీ ఎనర్జీ ఇది వచ్చేసి. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఏరీస్ సైన్కి ఈరోజు చేసిన దాంట్లో ఇలాంటి రీడింగ్ ఆల్మోస్ట్ వచ్చింది అనుకుంటాను. క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది జస్ట్ చాలా చాలా బెస్ట్ టైం. కపుల్ ఉన్నారు ఇక్కడ మనకి, కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ కూడా. అది ఒకటే కాదు, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందనంటే పేజ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. మీ ఎమోషన్స్ చాలా హ్యాపీగా ఫ్లో అవుతాయి. మీరు మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి వినండి, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది వినండి. ఓకే, అండ్ ఒక చాలా స్ట్రాంగ్గా కూడా ఫ్లో అవుతుంది అనమాట మీ ఎమోషన్స్, అదొకటి. ఓకే, కానీ నేను ఆల్రెడీ ఏదో రీడింగ్లో కూడా చెప్పాను, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇది టైం వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఒక్కసారి మీరు స్టెప్ తీసుకున్న తర్వాత, ఒకవేళ మీకు ఎవరికైనా మనీకి సంబంధించి ఇలా ఏదైనా ఫినాన్షియస్ కెరియర్స్కి సంబంధించి క్లియర్ స్టెబిలిటీ లేదు అని అంటే, దానికి సంబంధించి స్టెబిలిటీ కూడా వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ ఎమోషన్స్ని హ్యాపీగా ఫ్లో చేయనిస్తారో, ఎప్పుడైతే ఈ చేంజెస్ని మీరు పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారో అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, ఓవరాల్ చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. ఓకే, యాక్చువల్ లిటరలీ ఎవ్రీథింగ్, ఆల్ ద కార్డ్స్ వచ్చేసి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఓకే, సో స్పిరిచువల్ గ్రోత్ కూడా మీరు అప్రోచ్ చేయాలనుకుంటే బుక్స్ చదవడము ఇలాంటిది కూడా చూపిస్తుంది. కాబట్టి మంచి స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా డివైన్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటే టెంపుల్స్, అది సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ వన్ స్పెసిఫిక్ మెసేజ్ వస్తుంది. ఇది నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఇన్కమింగ్ ఎనర్జీ. మీకు ఎనర్జీ అటాచ్డ్ టు యూ ఏదైతే ఉందో సంథింగ్ అలాంటిది అనమాట. పేజ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్తో యాజ్ సూన్ యాజ్ మీరు ఈ ఎనర్జీలో ఏదైతే డిఫరెంట్గా అప్రోచ్ అయ్యి హార్డ్ వర్క్ చేయడము, ఈజీగా ఫ్లో అవుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో వెరీ ఎమోషనల్ పర్సన్ అది అబ్జర్వ్ చేసి మీకు హెల్ప్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉంది. లైక్ నాకు మీ ఎనర్జీ బాగా నచ్చింది, ఐ విల్ హెల్ప్ యూ అవుట్, లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్, ఇలాంటిది అనమాట. సో అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లోకి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వెరీ ఎమోషనల్, వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇండిపెండెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే, సో హెల్ప్ తీసుకొని చెప్తున్నాను రైట్, ఇది ఒక బెస్ట్ టైం. మీరు ఏదైనా చేయాలనుకుంటే వీ నెవర్ నో, మీరు ఫేమస్ అయిపోవచ్చు రైట్, అది వస్తుంది రీడింగ్లో. ఓకే, సో రీడింగ్ని క్లెయిమ్ చేయండి, డెఫినెట్లీ కింద అందరు అఫర్మ్ చేయండి పాజిటివ్గా, నో నెగిటివిటీ, అంతే పాజిటివ్నెస్తో అఫర్మ్ చేసేసి నెక్స్ట్ 3 days ఈ ఎనర్జీని ఫ్లో అవ్వనివ్వండి ప్రశాంతంగా. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను మోస్ట్లీ. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.